ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భద్రతను గాలి కదిలేశారు అధికారులు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే రాజన్న ఆలయంలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో అమర్చేందుకు 5 లక్షలు ఖర్చు చేసి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసిన అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్లో ఓ మూలకు పడేశారు. భద్రత కోసం కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా ఓ మూలన పడేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రతిరోజు 50,000 మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎందుకు అక్కడ భీమేశ్వర ఆలయంలో అయితే అమర్చేందుకు ఆల్రెడీ 5 లక్షలు ఖర్చు చేసి మరి ఆ భద్రతా పరికరాలను కొన్నారు, బట్ మూలకు పడేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అక్కడ అంత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? శాలిని, ఒకవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆలయానికి సంబంధించి భీమేశ్వర ఆలయంలో ఒకవైపు దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో భీమేశ్వర స్వామి ఆలయంలో ఒకవైపు అమర్చబడడానికి ఒక 5 లక్షల రూపాయలతోటి మెటీరియల్ డిటెక్టర్లను కొనడం జరిగింది. అయితే అవి ఇప్పుడు నిరుపయోగంగా పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాటిని వాడకుండా అక్కడే పెట్టడంతో పనులకు కోసం కొనడం జరిగింది. అయినా కానీ అవి పని చేయకుండా వితోదించకుండా పక్కకు పడడంతో ఈ సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రోజువారీగా దాదాపు 50,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దానికి సంబంధించి అక్కడ ఉపయోగించడానికి కొన్నప్పటికీ కూడా అవి ఒక కాడ పడవేసి అవి నిరుపయోగంగా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాటిని వాడినట్టయితే కొంచెం యూజింగ్ అయితే అవకాశం ఉంటుంది, కానీ వాటిని ఎటువంటి యూజ్ చేయకపోవడంతో కూడా భక్తులకు చాలా వరకు ఇక్కడికి కలుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోజువారీగా క్రౌడ్ చాలా వరకు వస్తుంది. ఎందుకంటే ఆ క్రౌడ్ ను ఆపే విధంగా కూడా మాత్రం అక్కడ సిబ్బంది ఉండాలి, ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి. కానీ ఇవి నిరుపయోగంగా దాన్ని వడవేసి ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది కావచ్చు, ఒక ఆలయ ఎంప్లాయీస్ కూడా దానిపైన ఎటువంటి దృష్టి సారించకుండా వచ్చిన భక్తులకు కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్ లో మూలకు పడవేయడంతో కూడా ఆ ఆలయ అధికారులు మరి ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది దాన్ని పట్టించుకోవడానికి గల కారణాలు ఏంటి, మరి ఈవో ఏం చేస్తుంది, ఈవో రమాదేవి వాటిని అన్నింటినీ ఏ విధంగా ఉన్నాయని పరిరక్షించాలని చూడాలి. కానీ ఎటువంటి చూడకపోవడంతో నిరుపయోగంగా పడిపోతున్నాయి. వచ్చిన భక్తులకు ఇక్కట్లు కలుగుతున్నాయి. ఎందుకంటే రోజు 50,000 మంది భక్తులు అంటే అధిక సంఖ్యలో వస్తారు, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ కూడా నివారించే ప్రయత్నం కూడా అక్కడ జరుగుతలేదు. చాలా వరకు వచ్చిన భక్తులకు కూడా ఇబ్బందికరంగా మారుతుందనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. లక్షల రూపాయలు వెచ్చించి ఒక కొనుగోలు చేస్తున్నారు, కానీ అవి ఎందుకో నిరుపయోగంగా పడిపోవడంతో అక్కడ ఉన్న భక్తులు వచ్చే వారైతే ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరి ఈవో రమాదేవి దీనిపైన ఎటువంటి స్పందన ఇప్పటివరకు ఏం పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ వచ్చిన భక్తులకు ఆ ఎలవెల్ల దర్శనాలు కలగాలి, ఎందుకంటే ఇక్కడ కలగవచ్చు, క్యూ లైన్ కావచ్చు, ఇక్కడ కూడా డిస్టర్బ్ కలగకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని వెళ్ళిపోయే విధంగా చూడాలి. కానీ అక్కడ ఆలయ సిబ్బంది దాంట్లో విఫలమవుతున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.